హాయ్ అండి. ఎండుమిర్చి టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నేను 10 నుంచి 12 వరకు ఎండుమిర్చిని అయితే ఇలా తుంచి వేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకుని వేయించేసుకుని ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్నాక ఇందులోకి వచ్చేసి ఒక పావు కేజీ టమాటాలు తీసుకోవాలండి. తర్వాత వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసేసుకుని ఇందులోకి కొంచెం చింతపండు వేసేసుకొని, అంటే మనకి మరీ ఎక్కువ పులుపు కాకుండా కొంచెం చింతపండు వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుని ఇలా మూత పెట్టేసుకున్నాం అనుకోండి, వెంటనే మనకి ఇలా ఈ విధంగా చక్కగా మగ్గిపోతాయి అనమాట. చింతపండు కానివ్వండి, టమాటా కానివ్వండి. దీన్ని వచ్చేసి కొంతసేపు ఇలా పక్కన పెట్టేస్తే వెంటనే చల్లారిపోవాలన్నమాట. ఎందుకంటే మనం రోట్లో కాదు చేస్తుంది, మిక్సీలోనే చేసుకోవచ్చు అని చెప్పి మిక్సీలో చేద్దామని చూపిస్తున్నాను మీకైతే. ఈ విధంగా ఇప్పుడు ముందుగా ఎండి మిర్చి ఉన్నాయి కదండి, అందులోకి కొంచెం కల్లుప్పు, కొద్దిగా ఒక 3 వచ్చేసి చిల్లుపాయ రబ్బర్ వేసుకుని ఇలా కచ్చాపిచ్చగా దంచేసుకోవాలి. తర్వాత వచ్చాక మనకి చల్లారిపోయిన ఈ టమాటా ముక్కల్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని ఇదిగోండి మనకు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకున్నాక ఇలా వేడివేడి రైస్లోకి ఇలా మనం నూరుకు పెట్టుకున్న ఈ పచ్చడిని అయితే ఇందులో కలుపుకొని తింటే ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉండిద్ది అనమాట. మనకి ఎక్కువగా మంట కాదు, ఎక్కువగా మరీ అలా మంట తక్కువ అయితే ఏం కాదండి. మనకి ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిర్చిని కనుక తీసుకొని ఇందులోకి ఒక పావు కేజీ వరకు టమాటా పడతాయి అనమాట. ఎండుమిర్చి అంటే కొంచెం మంట ఎక్కువ ఉంటాయి అనుకుంటారు కదా, అందుకనేసి ఒక పావు కేజీ టమాటాల వరకు తీసుకున్నాను. అసలు టేస్ట్ అయితే సూపర్ అండి. ఇంకా నేనైతే ఆగలేక వెంటనే కలిపేసుకొని కొంచెం పచ్చడి ఎక్కువగా వేసేసుకొని కలుపుకొని ఇలా వెంటనే వేడివేడి అన్నంలో కలుపుకొని 4-5 ముద్దలు అయితే తినగానే చాలా చాలా టేస్ట్ అనిపించింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా చాలా